పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం మరింత విషమం. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా లేక చనిపోయాడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై విషప్రయోగం జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ కరాచీలోని ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చేరినట్టు కథనాలు వెలువడ్డాయి. హెల్త్ మరింత క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించినట్టు, ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అతడు ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడనే విషయం బయటకు రాలేదు. మరోవైపు దావూదుపై విషప్రయోగం చేసింది ఎవరని అతని సిబ్బంది ముమ్మరంగా గాలిస్తోంది. దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. పాక్లో పఠాన్ మహిళను 2వ పెళ్లి చేసుకున్న దావూద్ గత కొంతకాలంగా కరాచీలోనే నివసిస్తున్నాడు. 1997 ముంబై పేలుళ్ల తర్వాత ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా దావూద్ ఇబ్రహీంపై ముద్రపడింది. 2003లో అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. గతేడాది తమ భూభాగంలోని 88 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన సందర్భంగా తొలిసారి దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ అంగీకరించింది. అతన్ని తమకు అప్పగించాలని ఎన్నోసార్లు ఇండియా డిమాండ్ చేసినా పాక్ వినిపించుకోలేదు. ఇక అతడి కోసం భారత్లో కాకుండా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు వెతుకుతున్నాయి. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ను ఎన్ఐఏ జనవరిలో విచారించింది. అండర్ వరల్డ్ డాన్ 2వ పెళ్లి తర్వాత కరాచీలో స్థిరపడినట్టు ఆమె వెల్లడించింది. కరాచీ విమానాశ్రయాన్ని దావూద్ అతని సహచరులు కంట్రోల్ చేస్తున్నారని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో తెలిపింది. ఎన్ని ఆధారాలున్నా పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని వాదిస్తోంది. 2003లో అమెరికా కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇక అతడి కోసం ఇండియానే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు వెతుకుతున్నాయి. ఇక ఇప్పుడు కరాచీలోని ఆసుపత్రిలో హై సెక్యూరిటీ మధ్య అతనికి చికిత్స లభిస్తోందన్న వార్తలపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.